నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. బన్నీ సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఒక్కరి స్పందన కోసం జనమంతా ఎదురు చూశారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎటకేలకు 25 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘమైన ప్రెస్ మీట్ అనే చెప్పొచ్చు. అందులో అనేక అంశాలు ప్రస్తావించారు. ఆ అంశాలన్నింటి గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆలోచించకుండా మేడంతో మాట్లాడతారు. నమస్కారం మేడం. మేడం, ఆఫ్టర్ 25 days కి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అనేక అంశాల చుట్టూ తిరిగింది. చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ లాగే మాట్లాడారు. ఎక్కడ కూడా బన్నీకి చుట్టంలాగా మాట్లాడలేదు. బీజేపీలో ఉంటూ రేవంత్ రెడ్డి గారిని కూడా పొగిడారు. ఈ అంశాలన్నింటినీ ఎట్లా చూడొచ్చు? కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఈ ఈక్వేషన్ దృష్ట్యా ఆయన రేవంత్ రెడ్డిని పొగడడం కరెక్ట్ కాదేమో అని మీరు అనుకుంటున్నారు. ఆయన బీజేపీ అయ్యి ఉంటే అది వేరే విషయం. ఆయన జనసేన, జస్ట్ కూటమిలో ఉన్నారంతే. మరి ఈ కూటమిలోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా క్లోజేగా. మరి దాన్ని ఎట్లా తీసుకుంటాం? అందుకని కేవలం రాజకీయాలు, ఆర్థిక విషయాలు మాత్రమే కలిపి ఉంచుతాయి మనుషుల్ని, వాళ్ళ స్వార్థాలే కలిపి ఉంచుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవ్వరూ అనరు నువ్వు బీజేపీ కదా అని. ఆయన జనసేనే, కాకపోతే జనసేన బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు. మోడీకి అత్యంత ఇష్టమైన వ్యక్తి, అసలు పదే పదే పొగిడే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో ఉంటూ అనడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఏమన్నా కానివ్వండి, ఆయన సినిమాల్లో యాక్ట్ చేయాలి. ఆయన నేను సినిమాలకు రిటైర్మెంట్ అని ప్రకటించలేదు కదా. రేపొద్దున సినిమాలో యాక్ట్ చేయాల్సినప్పుడు ఆ సినిమాలు చూడాల్సింది తెలంగాణ వాళ్ళు చూడాలి, ఆంధ్ర వాళ్ళు చూడాలి. ఆంధ్ర అంటే ఆయన గ్రిప్లో ఉంటుంది, తెలంగాణ ఆయన గ్రిప్లో ఉండదు కదా. అందుకని ఇప్పుడు ఏదైనా చిరంజీవి కుటుంబానికి ఏమైనా అవసరం ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్, ఈ గేమ్ చేంజర్ విషయంలో ఏదో ఒక మస్కా కొట్టి, ఏదో ఒక మాయ చేసి రేవంత్ రెడ్డిని లొంగ తీసుకోవాలి అనేది వీళ్ళ ప్లాను. అయితే దిల్ రాజు గారు ప్రయత్నం చేశారు. ఈ 48 మంది వెళ్ళి ఆయన దగ్గర చేతులు కట్టుకుని కూర్చున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇన్ని జరిగినా రేవంత్ రెడ్డి గారి మనసు అయితే కరగలేదు, కరగదు కూడా. ఎందుకంటే ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తప్ప ఒప్ప అనే దానికి ఒక్క 20 రోజుల్లోనే, ఒక నెల రోజుల్లోనే నా నిర్ణయం తప్పు, నెల కూడా కాదు, జస్ట్ 5 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం, 5వ రోజున మేము ఇంకివ్వము పర్మిషన్స్, ఈ బెనిఫిషియర్లకన్ను టికెట్ల పెంపు ఉండదు అన్నారు. అంటే నిర్ణయం వెనక్కి వెళ్ళిపోయిందిగా. ఇప్పటికిప్పుడు ఈ ఒకరిద్దరి కోసం ఒకవేళ ఆయన నిర్ణయం మార్చుకుంటే ఇంకా పక్కన బీజేపీ, పక్కన టీఆర్ఎస్ కాచుకుని కూర్చుంటాయి. నీకు సూట్ కేసులు అందినయా, నీకు మూటలు అందినయా, ఇలా రకరకాల మాటలు మాట్లాడతారు. అందుకని ఈసారికి మట్టుకు అలాంటిది కుదరదు. అయితే అదొకటే కాకుండా రేవంత్ రెడ్డి గారి కత్తికి 2 వైపులా పదినే. ఆయన వ్యక్తిగతంగా పేరు మర్చిపోతే గ్రడ్జ్ పెంచుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు. ఇలా అంటే అసలు రేవంత్ రెడ్డి గారిని అంతగా పోడాల్సిన అవసరం ఏముంది అని ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ బండి సంజయ్ గారు అంటున్నారు. ఆంధ్రాలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు బండి సంజయ్ గారు అవకాశం కోసం చూసుకుంటున్నాడు, చకోర పక్షిలాగా చూసి ఆయన అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఎందుకు పొగడాల్సి వచ్చింది అంటే రాజకీయాలకు అతీతంగా కొన్ని సందర్భాల్లో పొగడాల్సి వస్తుంది సొంత ప్రయోజనాల కోసం. అందుకని దాన్ని ఒక ఆశ్చర్యంగా బండి సంజయ్కి ఒక స్టేట్మెంట్ కోసం మాట్లాడినట్లుంది. కానీ ఇక్కడ ఈ విషయం ఏంటి అంటే అల్లు అర్జున్ ఒకప్పటి చుట్టం, బన్నీ ఎప్పటికీ చుట్టం. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇంత త్వరగా పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో చేసింది అన్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో ఉన్నాయి గొడవలు. ఏ రోజైతే గీతా ఆర్ట్స్ నుంచి 150వ సినిమా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకి వాళ్ళు అప్పటికప్పుడు అంజనీ క్రియేషన్స్ ఏదో ఉండేది వాళ్ళకి. కానీ దానిలోనే ఆరెంజ్ ఇట్లాంటి సినిమాలు చాలా తీశారు. కానీ సడన్గా కొణిదల ప్రొడక్షన్స్ అని పెట్టి 150వ సినిమా
చిరంజీవి గారిది తీసిన రోజునే ఈ కుటుంబానికి అంత సయోధ్య లేదు, కానీ బయటపడి కొట్టుకోవట్లేదు, కానీ లోపల మట్టుకు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లే ఉంటున్నారనేది క్లియర్. పైగా ఇప్పుడు సినిమా బంధం పోయింది వాళ్ళ మధ్యలో. మరి వ్యక్తిగత బంధం ఎందుకు పలచనైంది అని గనక మనం అనుకుంటే, ఎప్పుడైనా సరే ఒక 2 కుటుంబాలు ఎక్కువ కాలం కలిసి ఉండాలి అంటే అది కుదిరే పని కాదు. ఇప్పుడు ఉమ్మడి సంసారం, ఉమ్మడి కుటుంబాలను మెయింటైన్ చేయటం అంత ఈజీ కాదు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూనే కలిసి ఉండలేని పరిస్థితి ఉంది ఇవాళ. అలాంటిది ఆ అల్లు ఫ్యామిలీ ప్లస్ కొడిదల ఫ్యామిలీ కలిసి ఉంటాయని ఎలా అనుకుంటారు అసలు? ఆ కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడు కలిసి ఉండేవి? వీళ్ళ మధ్యలో మళ్ళీ ఇంకొకసారి బంధుత్వం వచ్చి ఉంటే గనక ఎంతో కొంత కలిసి ఉండేవి. ఇప్పుడు బన్నీ వాళ్ళ ఇంటి అల్లుడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడగలిగి ఉండేవాళ్ళ? కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆ రిలేషన్షిప్ లేదు. ఒకప్పుడు ఏ రిలేషన్ అయినా అవసరాల రిలేషనే, ఇందులో ఏ తేడా లేదు. పెద్దవాళ్ళకి పెద్ద అవసరాలు ఉంటాయి, చిన్నవాళ్ళకి చిన్న అవసరాలు ఉంటాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అందుకని ఏంటంటే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఇలా కాకుండా ఇంకొకలాగా మాట్లాడే అవకాశం లేదు ఒకటి. పైగా 25 రోజుల తర్వాత వచ్చి ఆయన చాలా స్పెషల్గా మాట్లాడింది ఏదీ లేదు అందులో. ఈ లోపు అరిగిపోయిన రికార్డులాగా నాలాంటి వాళ్ళు, నాకంటే పెద్దోళ్ళు, నాకంటే చిన్నోళ్ళు, సినిమా వాళ్ళు అందరూ మాట్లాడిన మాటలే ఇవన్నీ. గోడుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారన్నమాట మేము ఎప్పుడో వాడేసాం. ఇవాళ ఈయన వాడితే ఎట్లా? అది ఇంకేమన్నా కొత్తగా మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉండేది, మాకు కూడా కొంచెం వినటానికి బాగుండేది. ఇది వినేలాగా లేదు, అర్థం చేసుకునే దానిలాగా లేదు అసలు. అంటే ఎవరిని తప్పు పట్టను పోలీసులు అంటూనే అల్లు అర్జున్ ప్లేస్ లో నేనుంటే వెంటనే వెళ్ళి పరామర్శించేవాడిని అనే పదం కూడా వాడారు. అంటే ఎవరిని తప్పు పట్టను అంటూనే కొంచెం ఇండైరెక్ట్ గా చురుకారు కదా. అక్కడ టోటల్ మొత్తంలో బన్నీనే టార్గెట్ చేశాడు ఆయన కూడా. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది అనే మాట అనగలిగారు. మళ్ళీ అల్లు అర్జున్ ఒంటరిని చేశారు, ఆయన ఒక్కరి మీదకి తెచ్చారని. అందుకే నేను అంటున్నా, ఇది ఎలా ఉందంటే కొరడాతో కొట్టి వెనపోస రాసినట్టుంది. అందుకని ఈ మాటలను అసలు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ ప్రకారమే ఇలాంటి మాటలన్నీ వచ్చినాయి. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే, మేముగా సినిమా వాళ్ళం వెళ్ళి ఆయన ముందు సాగిలబడ్డా మాకు పని అవల. ఇప్పుడు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా పవన్ కళ్యాణ్ గారిని దింపి పంపితే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కోట్లంత నష్టం వస్తాయి అనేది పక్కన పెడితే సీఎంకి ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఇమేజ్ అవును. ఆయన ప్రజల ప్రభుత్వాన్ని అంత నొక్కి వక్కాడించి మొన్న సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు మేము ప్రజల తరపున అసలు నిర్ణయం మార్చుకోనని పవన్ కళ్యాణ్ గారు పొగడగానే మార్చుకోవడం అనేది అవ్వదు. వీళ్ళు ఏదో దింపుడు కళ్ళం ఆశ వీళ్ళకి, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినా నాకు తెలియగలుగుతానండి, అప్పుడైనా ఎవరు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తీసుకున్నారా, రేవంత్ రెడ్డి గారి దాకా ఫైల్ వచ్చిందా తెలియదు కానీ, ఆ అడ్డగోలు పెంపుదల ఏంటండి అసలు? టికెట్లకి ఒక టికెట్ 3000, ఒక టికెట్ 1250. అసలు కళ్ళలోంచి నీళ్లు రావట్లా మేడం? అంటే జనాల యొక్క సినిమా చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ని ఇంతలా దోపిడీ చేయడం, ఇది నన్ను అడిగితే నా దృష్టిలో వేధింపు కింద వస్తుంది ఒక రకంగా. ఎందుకంటే ఈ సినిమా గురించి ఆహా ఓహో అని చెప్పి ఓదరగొట్టి 3 సంవత్సరాల నుంచి ఈ రోజు చూద్దాం అనేసరికి ఎంతమంది ఈ టికెట్లు పెంచిన సంగతి తెలియక కొంతమంది థియేటర్ దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారంట. ఏది సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర. వాళ్ళల్లో అందరూ పెద్ద చదువుకున్న వాళ్ళు అవ్వాలని లేదు కదా. మామూలుగా మొదటి వారం టికెట్ రేటు 200 ఉండటం తెలుసు వాళ్ళకి, డబుల్ రేట్ అనేది తెలుసు. కానీ మరి ఇంత 350 రూపీస్ సింగిల్ స్క్రీన్లో, ఒక సింగిల్ స్క్రీన్లో సినిమాకి వెళ్ళగలిగే వాళ్ళకి 300 రూపాయలంటే 350 రూపాయలంటే ఇంట్లో అందరూ సినిమా చూడొచ్చు. పోనీ అందరూ చూద్దాం అనుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది తడిసి మోపిడయ్యి? ఇది
అందుకోసం ఏంటంటే అసలు ఆ రోజు పెంచిందే తప్పు. కానీ ఒక మేడం రకంగా సరిదిద్దుకున్నారు. కానీ ఇందులో ఇంకో వర్షన్ ఉంది మేడం. ఇప్పుడు ప్రజలు, సామాన్యులకు సినిమా అందుబాటులో ఉండాలని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఈ సదరు హీరో ఫ్యాన్స్ రేట్లు పెంచితే తప్పే ఉంది, ఎందుకు తగ్గిస్తున్నారని వాళ్ళ హీరో సినిమా అప్పుడు ఈ గొడవ చేయడం వల్ల ప్రజలు ఫైనల్ గా సినిమా హీరోలు వాళ్ళు పెంచుకున్నారని ఎవరైతే సామాన్యుల పక్షం ఆలోచించారో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే మారిపోతున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించారండి. ఇప్పుడు ఇంత గొడవ అయిన తర్వాత ఇప్పుడు ఈ రేవతి చనిపోలేదు అనుకోండి, సాఫీగా జరిగింది అనుకోండి, రేపు ఈ 3 సినిమాలకు కూడా రేట్లు పెంచేవాళ్ళు కదా, జనాల జేబులకు ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి జేబుల్లో చిల్లులు పడ్డాయి, రేపు పొద్దున రామ్ చరణ్, ఆ తర్వాత బాలకృష్ణ గారికి, ఆ తర్వాత వెంకటేష్ గారికి. ఏంటిది అంటే మీకు అభిమానులైన పాపానికి మీరు ఏ చెత్త తీసి మా మొహం మీద వేసిన చూసిన దానికి ఇంత రేట్లా? ప్రధానమైన విమర్శ ఇన్ని కోట్లు పెట్టి తీయడం ఎందుకు, అవి వసూలు చేయడం కోసం టెన్షన్ పడి రేట్లు పెంచడం ఎందుకు, ఎంతకన్నా తక్కువ బడ్జెట్ లో సినిమాలు రాలేదా మేడం? అందరూ అనేది అదే. కాదమ్మా, మొన్న బెనిఫిట్ షో వల్ల కానీ టికెట్ల రేట్లు పెంచినందువల్ల కానీ వీళ్ళకి వచ్చింది 250 కోట్లు అదనంగా వచ్చినాయి వీళ్ళకి. ఎందుకు రావాలి చెప్పండి? ఏ 4 రోజులు ఆగలేరా? 1 ఇయర్ పాటు ఓటీటీకి అమ్మమ్మ అని పెట్టుకోండి, జనాలు చూస్తారా లేదా? 100 రోజులు ఆడతాయి సినిమాలు. ఈ ఓటీటీల వల్లనే ఎప్పుడొచ్చేది కూడా చెప్పేస్తున్నారు కాబట్టి ఓటీటీలు వెంట పడ్డారు. అసలు ఓటీటీకి అమ్మలేదనుకోండి ఏం చేస్తారు చెప్పండి? అంత అర్జెంటుగా అమ్మాల్సిన అవసరం ఏంటి మీకు? బిజినెస్ ఏంటి అంటే పిండటం వేరు, స్ట్రా వేసుకుని తాగటం వేరు. సిరంజితోటి మన బ్లడ్ తీస్తారు, అలా కాకుండా స్ట్రా వేసారనుకోండి ఏంటి పరిస్థితి? అవును అవును. ఎందుకు చెయ్యాలి ఇట్లా? సామాన్య ప్రజలతోటి ఇట్లా ఎందుకు ఆడుకోవాలి? ఇలాంటివి ఏవి ఇక్కడ ఏవి చర్చ రాకోకుండా ఈ బాహుబలి సినిమా అప్పటి నుంచి చూస్తున్నాం ఈ టికెట్ రేట్లు పెంపు. ఈ బాహుబలి సినిమా అప్పటి నుంచి మీరు డబ్బులు పోగేసుకున్నారు ఒక రకంగా. పాన్ ఇండియా సినిమా అని, ఆ స్టార్ అని, ఈ స్టార్ అని, అద్దని ఇద్దని ఎన్నో ఓదర కొట్టేశారు. మీరు ఏ రోజైనా ఈ 48 మంది మొన్న వెళ్ళారు కదా, ఎప్పుడైనా కూర్చొని మీరు మాట్లాడుకున్నారా? అసలు సినిమా ఇండస్ట్రీలో ఐక్యత ఉందా? ఆ ఐక్యత ఉంటే గనక రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంత ఫుట్బాల్ ఆడుకునేవాడా? ఏమిటి నాకు తెలియక అడుగుతా, ఒక మనిషి ప్రాణం చాలా విలువైందే కాదనట్లా. మరి చిరంజీవి గారి సినిమా తొక్కిసలాటప్పుడు 9 చనిపోయారు. ఆయన మీద కేసు కట్టలేదే అప్పుడు? చాలా తొక్కిసలాటల్లో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ప్రజలు అనేది కూడా ఇది ఓకే, కానీ అదంతా ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? అక్యూజ్డ్ 11 గా ఉన్న అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఖచ్చితంగా ప్రభుత్వము మేము చట్టం ముందు అందరూ సమానులు అనే దానికి అల్లు అర్జున్ లాంటి పేరున్న స్టార్ని కూడా అరెస్ట్ చేశామని చెప్పుకోవటానికి చేసిందే కానీ వేరే ఏమీ కాదు. చట్ట ప్రకారం మీరు చేసింది ఏంటి? మరి అలాంటప్పుడు ఇంతకుముందు చట్టం ఏమైపోయింది? ఆ పెట్టిన సెక్షన్స్ ఏంటి? ఎందుకు పెట్టినట్టు అట్లా? అసలు మీ పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు అది చెప్పండి. ఇవ్వనన్నారు. ఒక వాదన ఉంది మేడం, బయలుదేరగానే మీకు ఇక్కడ అలో లేదండి అని వాపస్ పంపిస్తే అయిపోయేది. అది కూడా కాదు. ఇప్పుడు మేము ఉద్యమాలు చేస్తుంటాం కదా, లగచర్ల ఉద్యమమో లేకపోతే ఇంకోటో ఉద్యమాలు చేసేటప్పుడు మేము అక్కడికి రావద్దు అని అనుకుంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లడం ఒక పద్ధతి, లేదు ఇంట్లోనే ఉంచి వాళ్ళు బయట వచ్చి కుర్చీ వేసి కూర్చొని మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. అలా ఎందుకు అల్లు అర్జున్ని కూర్చోబెట్టలేదు? మీరు బందోబస్తు ఇవ్వదలుచుకున్నప్పుడు అక్కడే పెద్ద లోపం జరిగింది. అది కప్పి పెట్టుకుంటానికి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే అసలు ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అనుకోండి. అప్పుడు కూడా వీళ్ళు ఇలానే మాట్లాడేవాళ్ళ? సినిమా అంతా ఒకటయ్యేది. ఇప్పుడు కూడా ఒకటైనట్టు యాక్షన్ చేస్తున్నారు కానీ ఒకటి కాదు. ఒకటి ఈ విషయం మీద కావట్లేదు. మంచిగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చాక కూడా లేదు ఇది చాలా చిన్న విషయం, మాకు రేవంత్ గారు చాలా పెద్ద పెద్ద అంశాల మీద చెప్పారు అనే కవర్ చేసుకుంటారు. అవును, ఇప్పుడే పెద్ద విషయాలు మాట్లాడుకునేది ఇప్పుడే. ఇంత పెద్ద జరిగిన తర్వాత, వ్యవహారం జరిగిన తర్వాత, మీ సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత, ఒక టెర్రరిస్ట్నో ఒక హంతకుడినో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత మీరు ఇంత కూల్గా వెళ్ళి మాట్లాడుకుంటారా? అసలు దిల్ రాజు ఏం చేశాడు చెప్పండి? ఎన్ని రోజుల తర్వాత అమెరికా వెళ్ళాడు? అసలు అమెరికా వెళ్ళాల్సిన పని ఏంటి?
అమెరికా వెళ్ళాల్సిన పని ఏంటండి? ఇక్కడ ఇంత పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం చూస్తే ఇక్కడ భూమి బదలైపోయేటట్లు ఉంది పరిస్థితి. మరి అలాంటప్పుడు మీరు వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళ్ళారు మీరు అసలు? మీరు ఇక్కడ ఉండి పరిస్థితి చక్కదిద్దొచ్చు కదా. వాళ్ళ నాన్నతో మీరు ఏమైనా మాట్లాడారా? లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొచ్చారా, పరామర్శించారా? చివరికి ఏంటి, సీఎం గారు చెప్పారు కాబట్టి నేను అప్పుడు వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి. అంటే వీళ్ళ దృష్టిలో ఒక అభిమానుల కుటుంబానికి సంబంధించి వీళ్ళు ఇచ్చే విలువ ఇది. ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎవరంటే అందరికంటే ఎక్కువ ఈ సోకాళ్ళ అభిమానులు అనబడే అభిమానులు తెలుసుకోవాలి ఇక్కడ ఈ మొత్తం దీంట్లో. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ఆలస్యంగా వచ్చినా సరే, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారన్నట్లుగా ఏమీ లేకుండా లేటుగా వచ్చి సర్ది వార్తలే చెప్పారు కాబట్టి ఆయన కూడా ఎంతో కొంత చిరంజీవి గారి అబ్బాయి కోసం ఒక వేయటానికే వచ్చారనుకోవాల్సిందే తప్పితే వేరేగా అనుకోవటానికి లేదు. పైగా అల్లు అర్జున్ తోటి నాకు పగ ఉన్నది అని చెప్పకుండా చెప్పి వెళ్ళారు. అంతకంటే వేరే ఏమీ లేదు. నేనేం మర్చిపోలేదు అబ్బాయి ఆ ఘటన అని చెప్పి గుర్తు చేసి వెళ్ళారు. ఈరోజు నిజంగా ఆలోచిస్తే అరవింద్, అల్లు అర్జున్ ఒంటరి ఇవాళ ఇక్కడ ఇదే పరిస్థితులు ప్రతి కుటుంబంలో వస్తాయి. ఏదో ఒక రోజు ఒంటరి అయ్యే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారండి? అన్నదమ్ములో, బావమరుదులో, ఫ్రెండ్సో లేదా బాగా దగ్గర చుట్టాలో వచ్చి మేమున్నాం, మీరు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, మీ పరిస్థితులు బాగలేదు, మేము చూసుకుంటామని చెప్తారు. మొన్న ఒక్కళ్ళన్నా ఆయనకి ఆ ప్రెస్ మీట్ పెట్టొద్దని సలహా చెప్పలేదండి? ఆ ప్రెస్ మీటు చాలా అనాలోచిత చర్య నన్ను అడిగితే. అఫ్కోర్సు ఆయన అసెంబ్లీ లాంటి ముఖ్యమైన ప్రదేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అసెంబ్లీలో అల్లు అర్జున్ యొక్క క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడటము అనేది హట్టింగ్ అనిపించింది. అనిపిస్తుంది. నాకు కూడా హట్టింగ్ అనిపించింది. నాకెందుకు హట్టింగ్ అనిపించింది అంటే అల్లు అర్జున్ కోసం కాదు అనిపించింది. అరే, శాసనసభ ఎంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటానికి శాసనసభ ఉండాలి. ఈ శాసనసభ ప్రతి నిమిషానికి ఇంత ఖర్చు అవుతుంది అనేది ఉంటుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పనులు మానుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ వినడానికి వాళ్ళు వచ్చి కూర్చుంది. అక్కడ రకరకాల విమర్శలు వస్తుంటే ఇంకెలా ఏ సందర్భంలో ఇదైతే అందరూ వింటారని ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు రేవంత్ రెడ్డి. ఏదైనా కానివ్వండి, మనము ఏం చెయ్యాలో అది చెయ్యాలి ఒక ముఖ్యమంత్రిగా. ఆ ప్లేస్ ఉంది చూసారా, మీరు బయట ప్రెస్ మీట్ పెట్టి 100 మాట్లాడండి, ఎవరు కాదనరు. అసెంబ్లీలో మాట్లాడాల్సినంత ఔచిత్యం ఉందా? ఇది ప్రశ్న. దీనికి అసలు అలా ఎందుకు చేశారు అనే దానికి ఒక్కటే కారణం, పోలీసుల వైఫల్యాన్ని ఆయన ప్రజలు ఆలోచించకుండా చేయడం కోసం అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ గురించి ఎక్కువ అతని క్యారెక్టర్ నిజంగా అసాసినేషన్ చేశారు. పోనీ అసాసినేషన్ చేసినా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుని ఉండాల్సింది. అంటే గైడెన్స్ సరిగా ఉంటే ఇట్లాంటి తప్పులు జరిగాయి కాదు. అదే చిరంజీవి ఇంట్లో ఇట్లాంటివి జరిగితే అరవింద్ అయితే చేసేవాళ్ళు. ఇమేజ్ డ్యామేజ్ కాకోకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టేవాడు ఆయన. ఎన్నిసార్లు చేయలేదండి వాళ్ళ కుటుంబానికి? వాళ్ళ చిన్న కూతురు పెళ్లి జరిగినప్పుడు ప్రెస్తో మాట్లాడింది ఎవరండి? అరవింద్ గారే. ఏం మీరు ఆ మాత్రం చేయలేకపోయారేంటి? అంటే రేపు పొద్దున మన సినిమా ఉంది, మనం ఏం మాట్లాడితే ఏమవుతుందో. ఎవరికి వాళ్ళు ఒక 4 స్తంభాల్లాగా తయారయ్యి, అందులో అరవింద్ గారు కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళు చిన్న సినిమా వాళ్ళని ఏడిపించారు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళని ఏడిపించారు, అసలు చిన్న సినిమాని బతకనివ్వలేదు. వీళ్ళే తిమింగిలాల్లాగా వీళ్ళే మొత్తం, ఒకళ్ళు తిమింగిలం, ఒకళ్ళు డైనోసారు, ఒకళ్ళు మొసలి, ఈ వేషాలు వేసుకుంటా మీరు ఎంత చిన్న థియేటర్ల వాళ్ళని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు ఇప్పుడు సంతోషపడుతున్నారు. చిన్న సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. నిజమే, వాళ్ళకి అవసరం ఇది. ఏమండి 50 రోజులు సినిమా ఆడిందని విని ఎన్ని రోజులు అయిందండి? వారము, 10 రోజులు, 15 రోజులు మా డబ్బులు మాకు వచ్చేసినాయి అంటారు.
ఎట్లా పిండుతున్నారు మీరు, ఎన్ని థియేటర్లు తీసుకుంటున్నారు. ఒక సినిమా చూద్దామని వెళితే ఏదైతే రిలీజ్ అవుతుందో ఎటు చూసినా ఆ సినిమానే ఎత్తుక్కుని మనం ఆ సినిమాకి వెళ్ళాలని మనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకో సినిమాకి వెళ్ళాలంటే ఒక మాఫియా లాగే ఉంటుంది ఇదంతా. అది అందుకని ఇవన్నీ ఇప్పుడు మీరు కూర్చొని ఆలోచించుకుని ఈ రోజుకి అల్లు అర్జున్ ద్వారా ఈ పాపం పండింది అనేది అర్థం చేసుకోండి. టైం టు డిసైడ్ ఒక రకంగా న్యాచురల్ కరెక్షన్ అంటారు దీన్ని. న్యాచురల్ కరెక్షన్ ఇది ప్రకృతిలో జరుగుతుంది, అలాగే బిజినెస్ లో జరుగుతుంది, రియల్ ఎస్టేట్ లో ఉంటుంది న్యాచురల్ కరెక్షన్ అనేది. ఎక్కడికో వెళ్ళినప్పుడు కాస్త ఆగమ్మ ఆగు, దిగమ్మ దిగు, నేల మీదకి నేల మీదకి తీసుకొస్తారు. ఇట్లా ఇది న్యాచురల్ కరెక్షన్గా చూసుకోండి. కానీ ఇదేదో మీ మీ ఆస్తులన్నీ కరిగిపోయినాయి, మీరు ఏదో ఈ రోజు బొక్కా పక్కిట్లా ఈ రోడ్డు మీద పడ్డారు అని ఆలోచించుకోక్కర్లా. చాలామంది మీ నలుగురు దెబ్బకి చిన్న నిర్మాతలు బొక్కా పక్కిట్లే రోడ్లు మీద తిరుగుతున్నారు. ఏం మలయాళ సినిమా ఇండస్ట్రీ చిన్న సినిమాలు తీసుకుంటా ఉంది, మీరు ఎందుకు తీరా చిన్న సినిమాలు? అక్కడ తీసిన మలయాళ సినిమాని డబ్ చేసి కళ్ళు పోయేట్టు చూసుకుంటారే, అదే మీరే అలాంటి సినిమాలు చిన్న సినిమాలు రకరకాల థీములతో తీస్తే జనాలు చూడండి అన్నారా? బలగం హిట్ అవ్వలేదా? చిన్న సినిమా హిట్ కాల ఎందుకమ్మా? మలయాళ సినిమాలు డబ్ చేస్తే తెలుగు డబ్బింగ్ చేస్తే చూస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతము, విజయవాడ, వైజాగ్ లాంటి 3 ప్రాంతాలు రకరకాల వ్యక్తులతోటి, తిరుపతి లాంటి ప్రదేశము, ఇవి మేజర్ టౌన్లు సిటీలు మనకి. ఇక్కడ రకరకాల వ్యక్తులు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని అభిరుచులు కలవాళ్ళు ఉన్నారు, ఆదరించడానికి ఉన్నారు. ఈ రోజుకి మీరు సినిమాని సక్రమంగా తీస్తే ఓటీటీకి సంవత్సరం వరకు అమ్మకూడదు అని మీరు నిర్ణయం తీసుకుంటే థియేటర్లకు ఎందుకు రారు జనాలు చెప్పండి? మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాబట్టేసేయాలి, 15 రోజుల్లో ఓటీటీకి అమ్మేసుకోవాలి, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో సినిమాలో పెట్టాలి, మళ్ళీ ఓ 2 ఏళ్ల పాటు సినిమా తీసి 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 మన మొహాన్ని వెయ్యాలి ఆ సినిమాని. అది సంగతి. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చినందువల్ల ఏదో సినిమా ఇండస్ట్రీకి ఒరిగిపోద్దని కానీ అనుకుంటే, ఆయన ఏదో వచ్చి కొత్తగా చెప్పారు అని అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ అనాలిసిస్ మేడం.